నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు బ్యాక్లాగ్ పోస్టులలో దివ్యాంగులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం ఎస్సీ అభివృద్ధి దివ్యాంగుల సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలి కార్మికులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు విధుల నుంచి ఏకలవ్య గురుకుల ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి తొలగింపు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ కోఆర్డినేటర్ వెల్లడి బీసీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట ప్రేమ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు గౌడ్ ధ్వజం వికలాంగులకు రోస్టర్ విధానంలో మార్పులు చేసి బ్యాక్లాగ్ పోస్టులలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఎస్సీ అభివృద్ధి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హన్మకొండలో 1,80,00,000 రూపాయలతో నిర్మించిన వికలాంగుల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 80,000 ఉద్యోగాల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశామని అన్నారు. వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. త్వరలో ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సుందర్ కుమార్, కుడా చైర్మన్ సుందర్ రాజు, అనితారెడ్డి, వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అయితేనేమి, హాస్టల్ ఫెసిలిటీస్ అయితేనేమి, లేక పెన్షన్లు కూడా ఎంత బ్రహ్మాండంగా పెంచడమో మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కావాలి. మరి ప్రత్యేకించి చెప్పానంటే 1,80,00,000తోని మరి హాస్టల్ను బ్రహ్మాండంగా ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆలస్యమైంది. అన్న చేతుల మీద ప్రారంభించుకోవటం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. గతంలో వసతి గృహాన్ని మొత్తం డిస్మెటల్ చేసి దాదాపుగా 1,80,00,000 రూపాయలతోటి మరి అత్యాధునికమైన అధునాతనమైన టెక్నాలజీతో కూడిన ఈ యొక్క వసతి గృహాన్ని ఈరోజు గౌరవ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పులేశ్వరి గారి చేతుల మీదుగా స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారి చేతుల మీదుగా ఈరోజు దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా 225 ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 4th కూడా పడ్డాయి. అంటే దీనిలో తప్పకుండా మీరు ఈ 4% కవర్ అయినట్టయితే 3,200 ఉద్యోగాలు. బాలుర వసతి గృహాన్ని కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసుకొని దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. తద్వారా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు చదువుకునేటువంటి యువకులకు ఇది ఒక మంచి మరి సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా రోజులు మా దివ్యాంగ సోదరులు మా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల పట్ల చాలా సజావుగా చాలా సంతృప్తిగా ఉన్నారు. అయినప్పటికీ కొన్ని విషయాలలో వాళ్ళు కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాటిని పరిశీలించి వాళ్ళ బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ఏదో రోస్టర్ కావచ్చు, ఇటువంటి విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. మరి వారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవతో అనేక కార్యక్రమాలను సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారు. బడ్జెట్ను కూడా పెంచడం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.
మైనార్టీ శాఖ మంత్రి అన్న ఈశ్వరన్న గారు ఈ చారిత్రాత్మక నగరానికి వచ్చేసిన సందర్భంలో మరి అనేక మంది మైనార్టీ సోదరులు కలిసి మైనార్టీ సంక్షేమం గురించి మరి లోన్ల గురించి అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ల గురించి అక్కడ నిర్మాణం చేపట్టవలసినటువంటి షాదీఖానా గురించి కూడా వారు వివరించడం జరిగింది. అనంతరం మరి గతంలో నిర్మాణం చేపట్టి మరి ప్రారంభించుకున్నటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి డిజేబుల్డ్ బాయ్స్ హాస్టల్ను 1,80,00,000తో మరి నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఆ హాస్టల్ ప్రారంభం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జీడీకే 11 బొగ్గు గనిపై నిర్వహించిన బాయిబాట కార్యక్రమంలో భాగంగా కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించి కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సింగరేణిని ప్రైవేట్ పరం చేయబోమని చెప్పి మళ్లీ వేలం నిర్వహించి కార్మికులను మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేసే వరకు బాయిబాట కార్యక్రమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. తీర్మానం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సింగరేణి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం, నేను అన్నారా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బొగ్గు బ్లాక్లను వేలం ద్వారానే పొందాలని ఎంఎండిఆర్ యాక్ట్ బిల్లు పెట్టి సర్క్యులర్ ఇచ్చినటువంటి దాన్ని కోయగూడెంలో సంబంధించినటువంటి అరవింద ఫార్మాకు అప్పగించి ఈ యొక్క సింగరేణిలో ఆజ్యం పోసినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ 2015 పేరిట పార్లమెంటులో ఒక సర్క్యులర్ ను జారీ చేసి ఒక కుట్ర పన్నాగం పన్నుతున్నటువంటి యొక్క నేపథ్యంలోనే మళ్లీ 4 బొగ్గు బ్లాక్లకు బెంగళూరు వేదికగా ఈ యొక్క టెండర్ పిలిపించినటువంటి సందర్భంలో 26వ తారీఖు నాడు ఈ యొక్క టెండర్ కు రావాలని పిలిపించిన తర్వాత ఏ కాంట్రాక్టర్ కూడా ఈ టెండర్ లో పార్టిసిపేషన్ కావద్దు, ఈ యొక్క టెండర్ లో పార్టిసిపేషన్ అయితే ఎవరైనా మా బొగ్గు బ్లాక్లను తవ్వాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆ బొగ్గు బ్లాకులలోనే ప్రైవేట్ కాంట్రాక్టర్లను అవసరమైతే పాతర పెడతామని హెచ్చరిక చేసి ఈ యొక్క పోరు బాటను మొదలుపెట్టినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము దూమాల ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించామని కరీంనగర్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ కోఆర్డినేటర్ డిఎస్ వెంకన్న తెలిపారు. పాఠశాలలో జరిగిన తాజా ఘటనపై స్పందించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ రామారావుకు ప్రిన్సిపల్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్పామని, వాచ్మెన్ రామస్వామిని విధుల నుంచి తొలగించామని వెల్లడించారు.
ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో టీసీ ఇచ్చే ప్రసక్తి లేదు. సార్ చెప్పినట్టు ఇంటికి పోతే పంపిస్తాం. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టయితే చెప్పి ఉండొచ్చు, కానీ మా తరఫున ఎవరు చెప్పలేదు. అటువంటి జరిగే ప్రసక్తి లేదు. కక్ష సాధింపు చర్య లేదు. నేనే బాధ్యుని, మీ ముందే ఉంటా, నిలబడతా. ఈ విషయంలో ఎవరైనా ఏ మాత్రం ఒక స్టూడెంట్కు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినా, టీసీ ఇస్తామని భయానంలో గురి చేసినా తప్పకుండా నేను దానికి బాధ్యుని ఉంటా. ఇచ్చే ప్రసక్తే లేదు. ఆ సమస్య, ఆ క్వశ్చన్ లేదు. ఎవరైనా ఎమోషన్లో చెప్పినట్టుంటే మాకు తెలియదు. అది తప్పుడు సమాచారం, కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం మీకు. రెండోది, ఇన్ఫర్మేషన్ యాక్షన్ ఇమీడియట్లీ తీసుకోమని కూడా చెప్పాము సత్యవతి రాథోడ్ గారితో. మేడం గారు కూడా వాళ్ళతోటి మాట్లాడారు. ఎవ్రీథింగ్ తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మినిస్టర్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆల్ టీవీ ఛానల్స్ కూడా ఇచ్చారు. మీ నోటీస్కి వచ్చే ఉండొచ్చు. వెరీ సీరియస్గా టేకప్ చేస్తున్నాం. కాకుంటే కరెక్ట్గా మనం ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలో అది క్వాలిటీ పర్ఫెక్ట్ రావాలి. మరి ఒకరికి బదులు ఒకరికి యాక్షన్ తీసుకున్నట్టు మీరు సమస్యలు వచ్చినప్పుడు వస్తారా? లేదండి, వచ్చాను. మరి ఇప్పుడు సమస్యలు ఎందుకు సమస్యలు అప్డేట్ చేస్తూ ఉంటాం. సమస్యలు వచ్చినప్పుడు లేదండి. నేను ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను 11:30కి వెళ్ళి ఇక్కడ ఉన్నా. నా హెడ్ క్వార్టర్ వరంగల్. నేను 8 జిల్లాలు. బీసీల కుల జనగణన చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమ చూపిస్తున్నాయని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు గౌడ్ ధ్వజమెత్తారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు కుల జనగణన కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి జి రంగప్ప యాదవ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుమ్మరి రాజు, ప్రధాన కార్యదర్శి లింగం గౌడు, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ ఐక్యవేదిక నారాయణపేట జిల్లా కార్యవర్గ సమావేశానికి చేసినటువంటి బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి రంగప్ప యాదవ్ గారు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుమ్మర్ రాజు గారు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం గౌడ్ గారు, అదేవిధంగా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ముదిరాజ్ గారు, అందరూ కూడా ఇక్కడ వచ్చేసినటువంటి జిల్లా కార్యవర్గానికి అందరూ కూడా పేరు పేరున బీసీ ఐక్యవేదిక సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో రాష్ట్రంలో బీసీల కుల జనగణన చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాయి. ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రం రాకంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన ఆధారంగా ఈరోజు రిజర్వేషన్ కొనసాగుతున్నాయి. అయ్యా, ఈరోజు 70% పైగా ఉన్నటువంటి బీసీలు బీసీ కులగణన చేయకుండా కాలయాపన చేస్తూ కుట్రలు చేస్తా ఉన్నారు. బీసీ కులగణన చేపడితే 70% ఉన్నటువంటి బీసీలు రిజర్వేషన్లు చట్టసభలో పెంచాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి కాసి బీసీలకు జనాభా సమాచార ప్రకారం అన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కాసి ఈరోజు పాలకులు అంచివేస్తా ఉన్నారు. దీనంతటి కూడా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామీణ క్షేత్ర స్థాయిలో బీసీలను చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన చేయకుండా అసెంబ్లీ ఎన్నికలకు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డిపాజిట్ గణన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కాసి ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక ద్వారా బీసీ శ్రేణులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను బాపట్ల రూరల్ పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుండి 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ ఏ శ్రీనివాసరావు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి కేసుల వివరాలు మీడియాకు వెల్లడించారు. గండికోట వెంకటేశు, కొండూరు సోమయ్య, కొండూరు గోవింద్ను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని తెలిపారు. సువట్టుపురం గ్రామానికి చెందిన అంగడి చంద్రబాబు అలియాస్ చంద్ర ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. మన బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత మా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందా గారు ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మన ఏరియాలో
బాపట్ల జిల్లాలో అందరికీ ఆఫీసర్లకి ఈ గంజాయి అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మా బాపట్ల రూరల్ సిఏ గారు వారి ఆధ్వర్యంలో వెంకటప్రసాద్, మా ఎస్ఐ పున్నారావు, వారి సిబ్బంది వారికి రాబడిన సమాచారం మేరకు నిన్న గండికోట వెంకటేష్ జమ్ములపాలెం ఉప్పరపాలెం చెందిన వ్యక్తి, ఇతను ఆ ఏరియాలో గంజా అమ్ముతున్నట్టుగా రాబడిన సమాచారం మేరకు మేము రెవెన్యూ సిబ్బందితో కలిసి వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా అతని దగ్గర కొంత గంజాయి దొరికింది. తర్వాత ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఏందని అంటే వారి విచారణలో అంగడి చంద్రబాబు అని చెప్పేసి స్టోర్పురం వాళ్ళిద్దరు కలిసి కొండూరు సోమయ్య అని శనగంజాం చెందిన మోటుపల్లి గ్రామం రుద్రమాంబాపురం అతను ఇంటి దగ్గర అతను సప్లై చేస్తున్నట్టుగా సమాచారం ఇవ్వటం, దాని మీద ఇతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కొండూరు సోమయ్య అలాగే అతని కొడుకు కొండూరు గోవిందు శనగంజాం మండలం వారిద్దరిని విచారించి వారి ఇల్లు సోదా చేయగా అక్కడ కూడా సుమారు 13.5 కేజీ గంజాయి దొరికింది. మొత్తం 14 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకొని వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తులో వీళ్ళకి సప్లయర్స్ ఎవరు అనేది ఫర్దర్ దర్యాప్తులో తేలవలసి ఉంది. ఈ యొక్క గంజాయి పట్టుకోవడంలో మా సిఏ గారు, ఎస్ఐలు, వారి సిబ్బంది చాలా కష్టపడి చాలా ఇన్ఫార్మెంట్ సిస్టమ్ ద్వారా ఇది చాలా నుంచి ఈ యొక్క దర్యాప్తులో భాగంగా డిటెక్ట్ చేయడం జరిగింది. జనగాం జిల్లా దేవరపల మండలం అక్షరా గార్డెన్లో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 1978-79 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 43 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆనాటి ఉపాధ్యాయులు బిల్లా సోమిరెడ్డి, మర్రి గోపాల్ రెడ్డి, ఈదునూరి చంద్రారెడ్డి, యమ రామచంద్రయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీ రంగం నర్సయ్య, తీగల లక్ష్మయ్య, బుక్క లక్ష్మయ్య, కోనేటి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మా స్కూలుకొక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. వయ్యారి నడకలతో సెలయేరు, ఆ ఏరు దాటితేనే మా స్కూలు. రుప్పులా వరంగల్ జిల్లకే వన్య తెచ్చిన ఊరు. మా స్కూలుకొక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. అలనాటి గురువులతో అనుబంధాన్ని, మా తోటి సహోదరుల సాంగత్యాన్ని ఏ దేశమేగినా మరువబోము. మా గురువు లేని విద్య అనేది మనకు లేదు కాబట్టి మనకు గురువులను పూజించుకోవడం అనేది ఎల్లవెల్లలా అవసరం. కాబట్టి మనము ఈరోజు గురువులను ప్రత్యేకంగా పిలిపించుకోవడం జరిగింది. ఈరోజు సోమిరెడ్డి గారు
మరియు గోపాల్ రెడ్డి గారు, చంద్రారెడ్డి గారు మరియు వెంకరెడ్డి గారిని ఇక్కడికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా యొక్క నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాం సార్. మేము ఇంతటి వారమయ్యామంటే మీ యొక్క కృప వలనే అని మేము భావిస్తున్నాం. కాబట్టి మీ అందరూ దయ కూడా ఇంకా కూడా మాపై ఉండాలి. యువకులు మత్తు పదార్థాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నారని జనగామ జిల్లా దేవురపల ఎస్ఐ ఎం రమేష్ అన్నారు. ధర్మగడ్డ తండాలో గ్రామస్తులకు, యువకులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి ఆయన అవగాహన నిర్వహించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే వాహనాన్ని సీజ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ అశోక్, యాకేష్, రవూఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు. కానీ మన దగ్గర నుండి మనమే చెప్తాం. ఒకటి ఏటీఎం కార్డ్ అని, లేకుంటే మెసేజ్ వచ్చిందని, లోన్ యాప్ ఇస్తా అని అవన్నీ ఆశలు చూపిస్తూ ఉంటారు. అకౌంట్ నెంబర్ ఇస్తాను అవన్నీ అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, నిజమే కావచ్చు టక వాళ్ళకి చెప్పేస్తాం. అంటే మా ఇంటి తాళం వాళ్ళకి ఇచ్చినట్టు మనమే, అయ్యా మా ఇంటి తాళము నువ్వు తీసుకో, దొంగతనం చెప్తాను పో, నా ఇంటి అని చెప్పేసి అన్నట్టు. అంతే కదా, మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి సెకండ్లలో మొత్తం పోతుంది. సమీక్ష ఏంటంటే రోజు 4-5 కేసులు రిపోర్ట్ అయితే రోజు. అది ఎవరు చదువుతున్నాయి కదా ఈ మోహన్ బాబు, గేమ్స్ యాప్లని, లోన్ యాప్లని అంతా పిల్లలని యూత్ మీకేం తెలుస్తుంది, ఫోన్ వచ్చింది పోయిందని మాట్లాడతారు కదా, కట్ చేస్తారు. మీరు అట్లా కాదు కదా, ఆ క్రోమాన్ పోతారు, యూట్యూబ్లలో పోతారు, అది గెలుపుతారు, ఇది గెలుపుతారు, లేకపోతే అన్నీ పెట్టుకున్న తర్వాత ఏదో ఒక యాప్ పంపి ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. ఆ అకౌంట్ నుండి డబ్బులు వేరే అకౌంట్ పోకుండా ఇక అక్కడే ఫ్రీజ్ చేసేస్తారు. ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ పిటిషన్ తీసుకొని మేమే పిలిపించుకుంటాం. వాళ్ళని పిలిపించుకొని ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళని పిటిషన్ తీసుకొని కేసు కట్టి, ఆ కేసు కట్టి ఏ అకౌంట్ ఆ అకౌంట్ కోర్టు ద్వారా వాళ్ళకి అకౌంట్ నుండి కోర్టు ద్వారా ఆ బ్యాంక్ లెటర్ రాపించి అక్కడ నుండి రీఫండ్ వాళ్ళ అకౌంట్ రీఫండ్ చేయడానికి విత్డ్రా చేసుకున్నాడు. అలాంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే మీరు మీకు చెప్తారు. మీకు అట్లా ఏమన్నా తెలిసిన వాళ్ళు మీకు మీ ఫ్రెండ్స్కి అలాంటి ఏమైనా జరిగితే 1930 కొత్తగా టోల్ ఫ్రీ నెంబర్ వచ్చింది. ఆ నెంబర్కి మనం 24 గంటల లోపు కనుక ఆ నెంబర్కి చెప్తే వాళ్ళు మన అకౌంట్ నుండి పోయిన డబ్బులు ఏ అకౌంట్లోకి అయితే ఉందో ఆ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఆ అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ పోకుండా ఫ్రీజ్ చేస్తారు. మళ్ళీ రిటర్న్ మనం వచ్చి నా డబ్బులు పోయినాయి సార్, ఇట్లా జరిగించాలంటే మనం ఏం చేయలేని పరిస్థితి ఆడ. కాబట్టి ముందు ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు అనుకోకుండా కొన్ని జరుగుతాయి, చేయాలని చేయము. ఏదో వాడు ఆశ చూపినప్పుడు ఆశ, ఇది మంచి ఏంటి ఆశాజీవి, ఫ్రీగా వస్తానంటే ఎక్కడికైనా పోతాం, ఏదైనా చేస్తాం, ఫ్రీగా వస్తానంటే. అలాంటప్పుడు ఏదో చెప్తాం, ఏదో జరుగుతుంది, నేరం జరుగుతుంది. దానికి మనం ఆ నేరాన్ని మళ్ళా కాకుండా చేయాలంటే మీకు చెప్పినట్టు మీరు ఒక దాని గురించి చెప్పాలి. ఊళ్ళో స్పెండ్ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు 100 కాలు ఉన్నాయి, 100 కాలు ఇంతకుముందు వేసారు. మనం ఇంట్లో లేని టైంలో వాడు వచ్చి తాళాలు పలాగొట్టడం, కిటికీలు పలాగొట్టడం, లోపల పోయి. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ హాసాన్పర్తి మండలము పైడిపల్లి జెడ్పీహెచ్ఎస్ 1997-98 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల రజతోత్సవం అపూర్వ సమ్మేళనము పైడిపల్లి జెడ్పీహెచ్ఎస్లో లింగంకోటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ జన్ను శిబారాణి, అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల క్రితం పాఠశాలలో చదువుకున్న పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన అలనాటి గురువులతో పాటు స్థానిక కార్పొరేటర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన మరియు పెద్దలందరికీ మరియు మన యొక్క
ఊరి కార్పొరేటర్ గారికి మరియు మా ప్రియమైన పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము, అందరి ముఖములో చాలా వెలుగులు కనబడుతున్నాయి. నాకు ఇద్దరు బాబులు. నేను కాకతీయ మెడికల్ కాలేజీ గౌడ్ వెహికల్ బస్సు నడుపుతా, నేను డ్రైవర్. ఓకే, థ్యాంక్ యూ. 97-98 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా గురుగారులకు పాదాభివందనలు. నా పేరు లింగం, కోటిలింగం. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేశాను. ఒక 4 years కాలేజీలో లెక్చరర్గా చేశాను. ఆ తర్వాత వేరేగా అసిస్టెంట్ చేస్తున్నాను. అలా కాకుండా అగ్రికల్చర్ వర్క్ కూడా చేసుకున్నాం. మా చెప్పు వాళ్ళని సాల్వ్ వాళ్ళకి అప్పనే. నెక్స్ట్ బ్యాచ్ రెడీ ఉండాలి. సతీష్ అందరూ అయిపోయాక ఒక ఫోటో కూడా దిగి, అట్లే గ్రూప్ ఫోటో దిగి. పురుషోత్తమరావు సార్ గారిని వేదిక మీదకి సాగరంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పండి. పురుషోత్తమరావు సార్కి స్వాగతం, సుస్వాగతం. సుభాష్, కోటేశ్వర్, శ్యామ్, బి రాము, ప్రఫుల నాగరాజ్, బాబు, జయ రమేష్, వీరేందర్, సత్యం, రాజ్ కుమార్. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ వద్ద దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య 67వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోముల నరసింహయ్య యాదవ్, రామ్మూర్తి యాదవ్ విగ్రహాలకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ నోముల నరసింహయ్య గారికి, జోహార్ నోముల నరసింహయ్య గారికి, సాధిస్తాం నోముల నరసింహయ్య గారి ఆశయాలను, సాధిస్తాం నోముల నరసింహయ్య గారి ఆశయాలను, జోహార్ నోముల నరసింహయ్య గారికి, జోహార్ నోముల నరసింహయ్య గారికి, జోహార్ నోముల నరసింహయ్య గారికి. నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్ పాడు గ్రామానికి చెందిన తుమ్మ వెంకటేష్కు గాలిపటం దారం గొంతుకు తగిలి గాయమైంది. వ్యవసాయ పనులు ముగించుకొని బైక్పై ఇంటికి వస్తున్న క్రమంలో గాలిపటం చిక్కుకొని దానికి వేలాడుతున్న దారం కంటికి కనిపించకపోవడంతో గొంతుకు తగిలి గాయమైంది. త్రుటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అతనిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గాలి కటాలు ఎగురవేసేవారు చైనా మాంజా దారం వాడవద్దని స్థానిక వైద్యురాలు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్యాక్లాగ్ పోస్టులలో దివ్యాంగులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలి. కార్మికులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. విధుల నుంచి ఏకలవ్య గురుకుల ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి తొలగింపు. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ కోఆర్డినేటర్ వెల్లడి. బీసీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట ప్రేమ. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు గౌడ్ ధ్వజం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.